ఇండియా. ఈరోజు అమరావతి వేదికగా చంద్రబాబు నాయుడు ప్రసంగం అయితే దాదాపు 30 నుంచి 40 నిమిషాలు సాగింది. కాకపోతే ఈ ప్రసంగంలో ఆయన ఏం చెప్పారు అంటే కొత్త విషయాలు ఏం చెప్పలేదు. హైదరాబాద్ నిర్మాణంలో టీడీపీ మరీ ముఖ్యంగా నేనే ఉన్నానని ఆయన 1-2 సార్లు చెప్పారు. మరి హైదరాబాద్ నిర్మాణం చంద్రబాబు నాయుడు చేస్తే మరి కూలీ కుతుబ్ షా ఏం చేశాడు అని ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు అడుగుతారు కదా. మరి ట్రోలింగ్ అయితే ఉంటుంది కదా. మరి దాన్ని ఎట్లా మర్చిపోయారో తెలియదు. సైబరాబాద్ అంటే బాగుండేది. సైబరాబాద్ అని అనకుండా హైదరాబాదు నిర్మాణంలో మేమే ముందుండి చేసాం, హైదరాబాద్ని మేమే నిలబెట్టాం, హైదరాబాద్లో జీడీపీలో ఇప్పుడు ముందుకెళ్ళిపోతుందంటే దానికి టీడీపీ చంద్రబాబు నాయుడే కారణం, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మేము వేసాం, ఎయిర్పోర్ట్ మేము కట్టాం. ఇక ఇదంతా 2004 ముందు ఏం జరిగిందో చెప్తున్నారు తప్ప కోర్స్ ఇప్పటికి 22 సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని వదిలిపెట్టి. అంటే ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు ఉన్నాడు. మళ్ళీ తర్వాత స్టేట్ విడిపోయింది కాబట్టి ఈ 12 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లోనే ఉండిపోయాడు కదా. మరి అలాంటప్పుడు 22 సంవత్సరాల నుంచి ఆయన అప్పుడు జస్ట్ స్టార్ట్ చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లు కంటిన్యూ చేశాయి. వైఎస్ రాజశేఖర్ కంటిన్యూ చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోసియా. ఇక తర్వాత వచ్చిన కేసీఆర్ సంగతి చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి కంప్లీట్గా. ఇక ఇప్పుడు అంతో ఎంతో రేవంత్ రెడ్డి కూడా కష్టపడుతున్నాడు కాబట్టి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని పలవరీయటం 22 సంవత్సరాలకు ముందు జరిగిన దాన్ని ఇప్పుడు చెప్పటం, మరి లాస్ట్ 12 సంవత్సరాల నుంచి ఏం జరిగిందో చెప్పలేకపోవటం, ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే తయారైంది. మరి ఎందుకు ఆయన దాన్ని వదిలిపెట్టట్లేదు, ప్రతి చోట కూడా చెప్తున్నాడు. ఇంకా అదేవిధంగా పవన్ కళ్యాణ్ అప్పుడు అమరావతి యాజిటేషన్లో ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ని రానికుండా అప్పట్లో పోలీసులు అడ్డుకోవటం, వైసీపీ వాళ్ళు అడ్డుకోవటం అలా జరిగిందని, మళ్ళీ అదేవిధంగా నరేంద్ర మోదీ కూడా కొద్దిగా హెల్ప్ చేస్తున్నాడని. సో ఇదైతే చెప్పారు కానీ ఆ 40 నిమిషాల ప్రసంగంలో ఎక్కడ కూడా అసలు అమరావతికి ఏం కావాలి, అమరావతికి మేము ఏమి ఇస్తాము, అమరావతిలో ఏముంటుంది, అమరావతిలో ఏం రాబోతుంది, అమరావతిలో ఉద్యోగ అవకాశాలు ఎక్కడ, ఉపాధి అవకాశాలు ఎక్కడ, అమరావతిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళకి ఏదైనా స్పెషల్గా ఏదైనా స్కీమ్స్ ఉంటాయా అంటే ఈ తరహా ఎక్కడ చెప్పలేదు. అంటే గవర్నమెంట్ ఏం చేయాలో అది చెప్పట్లేదు. ఇందులో మరీ ముఖ్యంగా ఈ పోల్స్ కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఇవేమి ఉండవు, అంతా గ్రౌండ్లో ఉంటుంది. అదేవిధంగా పైనుంచి ఏమెళ్ళవు, కంప్లీట్గా అదంతా కూడా వెహికల్స్కే ఉంటుంది. ఏ డిగ్గింగ్స్ కానీ ఇవన్నీ ఏం జరగవని చెప్తున్నారులే కానీ దట్ ఈస్ ఫైన్, అది అందరికీ తెలిసిందే. కొత్తగా తీసుకొచ్చి చెప్తుంది ఏం లేదు. అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ న్యూ ఇన్ఫర్మేషన్. అదంతా కూడా ఆల్రెడీ ఛానల్స్లో వచ్చిన ఇన్ఫర్మేషనే కదా, కొత్త ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కాకపోతే న్యూట్రల్ పీపుల్గా ఉన్నటువంటి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డు స్టేటస్ ఏంటి, ఎక్కడ ఉంది అవుటర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఏదైనా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉందా, కనీసం శంకుస్థాపన జరుగుతుందా, అంటే ఎన్ని ఇయర్స్లో పూర్తి చేయాలనుకుంటున్నారు, దాని ప్లాన్ ఏంటి, అంటే ఏ ఫేజ్ ముందు స్టార్ట్ చేస్తారు, మరి ల్యాండ్ పూలింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది, మరి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారా, ల్యాండ్ పూలింగ్ చేస్తారా, ఎప్పటి నుంచి అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అవ్వచ్చు, అది దాని గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ఎక్కడ ఆన్సర్ చేయలేదు. 2 అమరావతికి ఎయిర్పోర్ట్ ఉంటుందా, ఉండదా, ఉంటే కనుక ఎప్పుడులో వచ్చి డెడ్ లైన్ పెట్టుకున్నారు, మరి దానికి ఎంత ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు, అంటే వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు ఏంటి, క్లారిటీ లేదు. ఇక్కడ వచ్చేసరికి ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పి ఇప్పుడు కొంత ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ పూలింగ్ 2 చేస్తున్నారు కాబట్టి అంటే దాని ప్రోగ్రెస్ ఏంటి, ఎన్ని ఇయర్స్లో ఫినిష్ చేద్దామని టార్గెట్, ఎప్పటికల్లా అయిపోద్ది, అది దాని గురించి టచ్ చేయలేదు. ఇక 4th వచ్చేసరికి ఏదైతే అమరావతిలో ఏదైనా ఉపాధి అవకాశాలు, మరి అమరావతిలో ఏ రకమైన ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఏ కంపెనీలు వస్తాయి, అంటే ఎంత రేషియోలో ఇక్కడ కంపెనీలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏదైనా కంపెనీలు రావడానికి వీళ్ళ సైడ్ నుంచి ఏదైనా కృషి చేస్తారా, దానికి కూడా ఏం సమాధానం చెప్పలేదు. సో అసలు దాన్ని హైలైట్ చేయలేదు. ఈ కాడికి అమరావతి పేరు ఎలా వచ్చింది, రామోజీరావు ఎలా అప్రోచ్ అయ్యారు, అమరావతి దేవతల రాజధాని, ఇక ఇదే ప్రతి మీటింగ్లో అదే చెప్తున్నారు తప్ప కొత్త డీటెయిల్స్, కొత్త ఇన్ఫర్మేషన్ అనేది లేవు. అంటే ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరం అనుకుంటా నాకు తెలిసి. అంటే ఫాలో అవటమే కానీ ఆ ప్రెస్ మీట్ అంతా పెద్ద యూజ్ అయితే ఏమనిపించట్లేదు. ఎందుకంటే కొత్త ఇన్ఫర్మేషన్ ఏం లేదు దాంట్లో. అంటే ఏదైతే అవసరమో అది చెప్పట్లేదు. అంటే ప్లాన్ ఏంటి, అంటే ఏ ఫేజ్ ఎంతవరకు ఫినిష్ అవుతుంది, వీళ్ళ టార్గెట్ ఏంటి, ఏది ఎప్పుడు ఫినిష్ చేయాలి, అసలు అతి ముఖ్యమైన సబ్జెక్టు జనాలు ఎట్లా వస్తారు అమరావతికి, ఆ సబ్జెక్ట్కి ఆన్సర్ దొరకట్లేదు. అమరావతికి జనాలు ఎట్లా వస్తారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళు వస్తారు. వీళ్ళు వచ్చి ఒక 1000 1500 ఒక ఫ్యామిలీస్ అయితే వస్తాయి వితిన్ 2 years టైంలో. తర్వాత కామన్ మ్యాన్ ఎలా వస్తారు, న్యూట్రల్ పీపుల్ ఎట్లా వస్తారు, అంటే మనలాంటివి ఎలా వస్తారు, అంటే ఎక్కడి నుంచి వస్తారు, దానికి సమాధానం లేదు. అసలు దాని గురించి చర్చ లేదు. కనీసం ఒక 10-15 లక్షల మంది జనాభా లేకపోతే మరి అది సిటీ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనేది డౌటే. కనీసం ఆ సిటీ పాపులేషన్ గురించి మాట్లాడట్లేదు, గ్రోత్ గురించి మాట్లాడట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా డిస్కస్ చేయాలి కదా. అంటే
2047 గురించి మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు 2027 ఆ 2028 2029కి వచ్చేసరికి ఒక 2 lakhs 3 lakhs పీపుల్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంతమంది జనం రావచ్చు, ఇంకొక 10 yearsలో ఇంత గ్రోత్ అయితే ఉంటుంది, ఇన్ని కాలనీస్ అయితే వస్తాయి. అసలు ఏమీ చెప్పట్లేదు. జస్ట్ ఇప్పుడు మాట్లాడినా కానీ ఆ పరిపాలనా భవనాలు, ఆ అసెంబ్లీ సెక్రటేరియట్, ఈ GID టవర్స్ దాని గురించే డిస్కషన్. అవి కట్టేస్తారు, అయిపోతాయి. అవి గవర్నమెంట్ భవనాలు కాబట్టి. మరి కామన్ మ్యాను, మిడిల్ క్లాస్ మ్యాను మరి వీళ్ళు ఎట్లా వస్తారు, వీళ్ళకి వచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అనేది అది అర్థం కానటువంటి ఒక శేష ప్రశ్నలాగా మిగిలిపోతుంది. దాని క్లారిటీ రావట్లా. అంటే వాళ్ళు రాకపోతే ఎట్లా ఇంప్రూవ్మెంట్ అనేది చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ SRM, CRM, ఈ విట్టు, ఈ బిట్స్ పిలాని ఇవన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి అంటున్నాడు. అవన్నీ గవర్నమెంటే కాదు కదా, అవన్నీ ప్రైవేటివి కదా. మరి గవర్నమెంట్కి సంబంధించి ఏదో ఒకటి ఉండాలి కదా. కనీసం అక్కడ ఉన్నోళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు వెళ్ళటానికైనా రావడానికైనా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉండాలి కదా. మరి దాని మీద చర్చ అయితే ఏం లేదు, దాని గురించి ఏం చెప్పలేదు. బట్ దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఆ ఎంటైర్ ప్రెస్ మీట్లో ఇదంతా అంతకుముందు డెలివరీ చేసిన థింగ్సే కదా, కొత్త డెలివరీ థింగ్స్ ఏముంటాయి, ఏమి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదైతే మరి జెన్జీ పీపుల్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లే మరి ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఎందుకంటే అమరావతి ఎలా పుట్టింది, అది స్టేట్ మిడిల్లో ఉందని తెలుసు. అటు 12 పార్లమెంట్లు, ఇటు 12 పార్లమెంట్లు మిడిల్లో ఉందని అందరికీ తెలుసు. అది కొత్తగా చెప్పాల్సిన పని అయితే ఏం లేదు. అమరావతి నేమ్ ఎలా వచ్చిందో రామోజీరావు గారు సజెస్ట్ చేశారని అందరికీ తెలుసు. సో కొత్తగా చెప్పింది ఏంటి అంటే పాపులేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎప్పటిలోకి రావచ్చు అంటే ఎట్లా, పాపులేషన్ వీళ్ళు చేయడానికి తీసుకుంటున్నటువంటి యాక్టివిటీస్ ఏంటి, చర్యలు ఏంటి, ఉపాధి అవకాశాలు ఎలా పెరుగుతాయి అనుకుంటున్నారు, ఏ కంపెనీస్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయితే ఏం చేయలేదు. జస్ట్ ఏదో ఒక సాధారణమైనటువంటి రాజకీయ ప్రసంగంగానే మారింది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంత పీపుల్ని కూడా యాక్టివ్ చేయడానికి ట్రై చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ ఏం రాలేదు. అంటే మోడరేట్ రెస్పాన్స్. అంటే ఇవన్నీ కూడా అంతకుముందు వీళ్ళు టీవీలో చూసినాయి. కొత్తగా ఏదైనా ఉంటే పీపుల్ కొద్దిగా ఆ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ అక్కడ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా. జస్ట్ ఇదంతా అంతకుముందు టీవీలో వాచ్ చేసింది. ఆ టీవీలో చెప్పిందని మళ్ళీ అది చెప్తే ఏముంటుంది, ఏదైనా కొత్త విషయాలు చెప్తే బాగుండేది. బట్ ఎనీహౌ డిసప్పాయింటెడే, కొద్ది నిరాశ అయితే కలిగింది. అంటే వీటికి ఏదైతే అతి ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఈ అతి ప్రధానమైనటువంటి సమస్యల్ని చాలామంది హైలైట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఎవరైతే ఈ మోడరేట్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ హైలైట్ చేస్తున్నారు కాబట్టి వాటికి ఆన్సర్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ దానికి ఆన్సర్ అయితే రాలా. అట్లీస్ట్ ఆయన ఇనిషియేటివ్ తీసుకొని చెప్పాల్సింది. అవుటర్ రింగ్ రోడ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎయిర్పోర్ట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది. ఇంకొకటి కూడా ఏమన్నారంటే భోగాపురంలో ఇంకా ఎయిర్పోర్టు ఫ్లై అవ్వడానికి 4 days పడుతుంది, బట్ ఇక్కడ అమరావతిలో ముందుగానే 3 days ముందుగానే మేము ప్రీపోన్ చేసి మరి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. ఏదైతే నేను అంతకుముందు వీడియోలో చెప్పాను, ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏదైతే చెప్పారో దాని సిమిలర్గా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ప్రయత్నం చేశారు. బట్ ఎందుకు అంత భయపడుతున్నారో అర్థం కాలేదు అక్కడ. ఎందుకంటే అది నిజంగా జరిగితే జనాలే చెప్పేసుకుంటారు ఆటోమేటిక్గా. అంటే కొత్తగా వీళ్ళు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. బట్ ఎందుకో అది అంత అంటే కొత్త విషయాలు ఏం లేవు ప్రెస్ మీట్లో, గొప్పగా అయితే ఏం లేదు. ఏదో సింపుల్గా అంతకుముందు చెప్పిన వాటికే చెప్పారు తప్ప చాలా విషయాలు అయితే క్లారిటీ ఏం రాలేదు. కనీసం ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ మంత్రులు ఎప్పుడు వస్తారని కూడా చెప్పలా. ఎప్పటి నుంచి ఇక్కడ ఉండటం స్టార్ట్ అయ్యిద్ది, ఎప్పుడు గృహప్రవేశాలు అవుతాయి అది కూడా ఏం చెప్పలా. మరి ఎలా ముందుకు వెళ్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ జనాలు అయితే కొద్దిగా ఈగర్గానే వెయిట్ చేస్తున్నారు ఏం జరుగుతుందో ఏంటో అని. బట్ చూద్దాం ఇది టీడీపీకి ఎంత మాత్రం హెల్ప్ అవుద్దో. ఎవరైనా ఆ ప్రెస్ మీట్ చూస్తుంటే కామెంట్ చేయండి. ఏదైనా కొత్తగా ఏదైనా ఉంటే, ఏదైనా నేర్చుకోవాల్సి ఉంటే డెఫినెట్గా నేర్చుకుందాం. ఎవరైనా ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.